మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, మార్చి మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? మరి వీళ్ళకి ప్లస్సా మైనస్సా? ఈ రాశిలోనే మరి గ్రహణం జరుగుతుంది, మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే బాగుంటుంది వీళ్ళు? ఇక మనం ఆలోచించినట్టయితే కనుక సింహరాశి, ఈ సింహరాశి వారికి మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఆ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అనేది ఆరంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో ఉంటుంది. అది అలానే సింహరాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి కొంతమేర ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ శని భగవానుడితో పాటు శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు మీనరాశిలో. ఈ యొక్క ఇబ్బంది అనేది ఈ సింహరాశి వారికి కొంచెం మీరు కనిపిస్తుంది. అలానే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. ఇక అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి వెళ్ళి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగంలో అయినా సరే వారు జాగ్రత్తగా ఉండాలి. మోసపోతారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మోసపోతారు. ఎక్కడో ఏదో ఉంది, ఆశ చూపిస్తారు, ఈ యొక్క సింహరాశి వారైతే మోసపోయే తరుణం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఇక అంతకన్నా మనం ఎక్కువగా చెప్పకూడదు. ఎందుకంటే చాలామంది చెప్పి భయపడతా ఉంటారు. కానీ భయపడే విషయం కాదులే, కానీ ఈ యొక్క జాతకానికి సంబంధించిన పర్సనల్ హరాస్కోప్ కొంచెం చూసుకోవాలి. ఇకపోతే సింహరాశి వారు అందరికీ ఎఫెక్ట్ ఉంటుందా, అందరికీ ఇలాంటి ఇబ్బంది ఉంటుందా అనేది మాత్రం గమనించుకునే అవసరం లేదు. ముఖ్యంగా మఖా నక్షత్రం పుట్టిన వారికి అయితే ఎక్కువగానే ఇబ్బంది కనిపిస్తుంది. ముఖ్యంగా వారు ఏం చేయాలంటే అన్నిటికన్నా ముందు వారు చేయాల్సిన పని ఒకటి ఉందండి. మన వీడియో చూస్తే కనుక కొంతమంది అదృష్టవంతులు అనుకోవచ్చు సింహరాశి వారు. ఎందుకంటే 3వ తారీఖు గ్రహణం అవుతుంది. 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపే కనుక గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకోకపోతే ఖచ్చితంగా వారికి ఒక మాటలు చెప్పాలంటే ఇబ్బంది అయితే ఉంటుందండి. అది మన దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. గ్రహణానికి కొంచెం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆ యొక్క ఇబ్బంది ఎలా ఉంటుందంటే కనుక స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఆ జాతకంలో ఆ రాశిలో పుట్టిన వారికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వస్తున్నాయి. స్టమక్ రిలేటెడ్ సమస్యలు, వారి కుటుంబ బాధ్యత భారం, కుటుంబంలో కలతలు, అలానే జరగకూడనటువంటి సంఘటనలు కూడా చెప్పలేం కుటుంబాల్లో. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఈ యొక్క ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుందయ్యా అంటే ఖచ్చితంగా 15 రోజులు ఉంటుందండి. మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు అంటే ఉగాది రోజు వరకు కూడా ఇలాంటి ఇబ్బంది అనేది చెప్పలేం. అది క్షణంగా మారవచ్చు. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం అనేది మాత్రము 10వ తారీఖు లోపు చేసుకుంటే చాలా 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 అదృష్టవంతులు అవుతారు వీళ్ళు. ఇకపోతే ఈ గ్రహణానికి సంబంధించిన దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి సింహరాశి వారు అనుకుంటే కనుక బియ్యం 1 కిలోంపావు, వైటు వస్త్రము, తెల్ల వస్త్రము ఒకటి, అలానే రావిది కానీ రావిది కూడా ఒక ప్రతిమ, ఒక రూపు, వెండి ప్రతిమ రూపు, దాంతోపాటు నవధాన్యాలు అన్నీ కూడా కలపాలి. నవధాన్యాలు అన్నీ కలిపి 1 కిలోంపావు ఉండాలి. ఈ నవధాన్యాలు అన్నీ కలిపి కూడా 1 కిలోంపావు తీసుకొని ఎర్రని వస్త్రం కూడా ఒకటి తీసుకోవాలి, నల్లని వస్త్రం కూడా ఒకటి తీసుకోవాలి, గ్రీన్ కలర్ వస్త్రం కూడా ఒకటి తీసుకోవాలి. ఒక్కొక్క ధాన్యం ఒక్కో దాంట్లో వేసి ముడుపు కట్టుకోవాలి, మూటలు కట్టుకోవాలి. ముడుపులు కట్టుకొని ఇవన్నీ కూడా బ్రాహ్మణత్వానికి కానీ లేకపోతే అర్చకులు వారి అయ్యవారికి కానీ దానం ఇచ్చుకుంటూ ఉండాలి. గ్రహణానికి సంబంధించిన దానం, గోదానం, వస్త్రదానం, భూదానం ఇలాంటివి కూడా చెప్పుకొని, పితృదోషాలు ఉంటే కూడా వాటి ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చెప్పుకొని అన్ని రకాల దోషాలకు పరిహారం అని చెప్పేసి దానం ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత లేదా నది స్నానం, సముద్ర స్నానం, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం ఇలాంటి వాటిలో స్నానం ఆచరించాలి. ఖచ్చితంగా పితృదోషాలు ఉంటే వాటికి సర్వ పరిహారం చేసుకోవాలి. ఇలాంటివి చేస్తేనే గ్రహణానికి సంబంధించిన దోషాలు కూడా పటాపంచలేకపోతాయి. అలానే యుగాది వస్తుంది 19వ తారీఖు మార్చి రోజున. కాబట్టి ఈ యుగాది రోజునైతే ఖచ్చితంగా వారి ఇష్టదైవం కులదైవానికి లేకపోతే కనుక దత్తాత్రేయ స్వామి వారికి అర్చనాభిషేకం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి కాకుండా దక్షిణామూర్తి చేసుకోవచ్చు. శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీరు చేసుకోవాల్సిందే. లేదు అంటే కనుక ఎక్కడైనా దగ్గర సమీపంలో లలితమ్మవారు కానీ, లక్ష్మీ అమ్మవారు కానీ, దుర్గామాత కానీ, పార్వతి అమ్మవారు కానీ ఉంటే కనుక వారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా నుదిని ధరించుకుంటూ ఉండాలి. లేదా ఈ విభూతి అయినా నుదిని ధరించుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి అయితే మాత్రం ఖచ్చితంగా వీరు చేసుకుంటేనే అవుతుంది. లేకపోతే మాత్రం ప్రమాద శాస్తు వీరికి గండాలు ఉన్నాయి. వీరికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా విదేశాలకు వెళ్ళలేరు, ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేరు. ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది. జాబ్ పరంగా గ్రోతింగ్ ఉండదు. అన్ని రకాల ఇబ్బందులు అయితే 15 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది స్ట్రెస్ అయ్యేదానికి. దీనికి అనుగుణంగా అవకాశం తీసుకున్నటువంటి శత్రువులు, మిత్రులుగా ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నాయో వారు కూడా మన మీద దండెత్తేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, బాగలముఖి, బాణమతి లాంటివి చేయిస్తే కనుక ఖచ్చితంగా ఆ ఇబ్బందులు, ఈ ఇబ్బందులు అన్ని రకాల కూడమై అయ్యేసి
ఏమవదు, మూలిగినెత్తిన తాటిగా పడ్డట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఉంటేనే ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. 19వ తారీఖు వరకు అయితే ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడినా గొడవ పెట్టుకోవద్దు, గొడవ పెట్టుకున్నా కొట్లాటలాగా వెళ్ళొద్దు, జైలు వరకు, స్టేషన్ వరకు, కోర్టు వరకు వెళ్ళేటువంటి దానికి వెళ్ళొద్దు. కొత్తగా వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, యోచన కానీ చేయొద్దు. ఈ ఇబ్బంది అనేది ఓవరాల్గా చెప్పాలి అంటే ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. సగమేర ఎక్కువ బాధ అనేది మార్చి 19వ తారీఖు వరకు ఉంటుంది. ఆ 15 రోజులు అయితే విడుపు అంటారు. విడుపులో కొంతమేర తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. ఎవరైనా తీసుకునేవారు లేకపోయినా ఉన్నా కూడా నాగపడగిల దగ్గర ఈ యొక్క నల్ల నువ్వులు ఉండలు, నూజిడిలు అంటారు, ఇలాంటివి నల్ల నువ్వులు కనుక నల్ల నువ్వులు బెల్లం కలిపి పెట్టేసి ఎక్కడ నాగపడిగల దగ్గర కానీ, కుమారస్వామి దగ్గర కానీ, అయ్యప్ప స్వామి దగ్గర కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ పెడితే కనుక వీరికి దోషాలు కూడా పటాపంచలేకపోతే విదేశయానం అయితే ఈ మాసంలో అంత పెద్దగా కలిసి రాదు. జూన్ తర్వాతనే విదేశయానం చూసుకుని జూన్ 5 తర్వాత విదేశయానం ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఈ మాసంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెడదాన్ని, కొత్తగా ఏదైనా జాబ్ చేయాలనుకుంటే కనుక ఓన్లీ మార్కెటింగ్ జాబ్స్, బ్యాంకింగ్ ఇలాంటివి అయితే పర్లేదు, కానీ వేరే ఏ కొత్తది ఇన్వెస్ట్ చేసుకునేటువంటిది అయితే లేదు. లాస్ అయిపోతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు, ఇబ్బంది పడతారు. ముఖ్యంగా అయితే ఏ రంగంలో ఉన్న వారికైనా జాగ్రత్తగా ఉండాలి, మోసపోతారు, ఎవరి మాట వినకూడదు. ఇది 15వ తారీఖు వరకు, 18వ తారీఖు వరకు, 19వ తారీఖు వరకు కాదు. ఈ మాసం మొత్తం కూడా మోసపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేపించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో, వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకళ్ళ మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోధం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ కోటేశ్వర్లు అవ్వాలి, నైట్ నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయాలు అది ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు. ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజున మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ, ఒక వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టేటువంటి ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం, ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలండి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ, మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్, అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకు వెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక
కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించడానికైతే చూడండి. ఇక ఎటువంటి ప్రత్యేక పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెగిటివిటీ కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి? ముఖ్యంగా నది, ఏరు, సెలయేరు లాంటి వాటిలో స్నానం ఆచరించాలి. ఆ స్నానం ఆచరించిన తర్వాత ఆ బట్టలు ఏ బట్టలతో స్నానం చేస్తామో ఆ బట్టలు కూడా ఇడిచేసి వదిలేయాలి. ఒడ్డు మీద వచ్చేసి ఏదైనా స్వామివారి అమ్మవారి ఆలయంలో కనుక 2 ప్రమిదల్లో 2 ఒత్తులు వేసేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాయణ చేసుకుంటూ ఉండాలి. వీరు ఒక్కరోజైనా పాజిటింగ్ ఉండాలి. నైట్ పూట పొగులుకు తినకుండా ఉండగలిగినటువంటి శక్తులు ఉన్నప్పుడు ఒక్కరోజు పాజిటింగ్ ఉంటే కనుక వీరికి అన్ని రకాల సానుకూల పడేటువంటిది. ఆ గోధుమ రొట్టెలు ఆవుకు కూడా తినిపించాలి. ఉప్పు వేయకుండా చేసినటువంటి ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తే కూడా మంచిది. వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో 50 కిలోలు ఉంటే 50, 60 కిలోలు ఉంటే 60 కిలోలు దోసకాయలని ఉంటాయి. దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, తోటకూర కానీ ఇలాంటివి ఉంటాయి కనుక దశమ భాగం, వేరే మతాల్లో ఉన్నటువంటి దశమ భాగం కాదు ఇది. ఒక దశమ భాగం ఏదైతే ఉందో వీరు 60 కిలోలు ఉన్నారనుకోండి 6 కిలోలు, 50 కిలోలు ఉన్నారనుకోండి 5 కిలోలు, ఇలా దశమ భాగంలో ఉండేటువంటి కూరగాయలు తీసుకుని వెళ్ళి గోశాలల్లో ఆవుకి తినిపిస్తే కనుక వీరికి ఆ గ్రహణానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించి, కొన్ని రకాల దోషాలకు సంబంధించి, ప్రకృతిలో వచ్చే దోషాలకు సంబంధించి కొన్ని రకాల పరిహారాలు అయితే అవుతాయి. మోసపోకుండా కొంతమేర అయితే ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించాలి. ధన్యవాదాలు.